హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మువ్వ వంకాయలాగా మసాలా స్టఫ్ చేయకుండా బగారా బేగన్ అంటారు కదా, లోపల స్టఫ్ చేయకపోయినా చూడండి మసాలా లోపలికి వెళ్ళింది. ఇలాగ వంకాయలు ఉప్పు నీటిలో నానబెట్టుకుని ఉంచుకున్నానండి, శుభ్రంగా కడిగి. ఇక్కడ తెల్ల నువ్వు పప్పు తీసుకున్నాను, అలాగే ధనియాలు, లవంగం, యాలుక్కాయ, చెక్క, మిరియాలు, అలాగే గసగసాలు, అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా తీసుకున్నానండి. ఇవి మీరు డ్రై మసాలాలు ఉంటే డ్రై వాడచ్చు. నేను ఇక్కడ తీసుకున్నానండి. పల్లీలు కూడా తీసుకున్నాను. ముందు పల్లీలు డ్రై రోస్ట్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి అదే హీట్లోని ఈ మిగతాయి కూడా డ్రై రోస్ట్ చేసి ఇందులోని 2 కాశ్మీరీ లాల్ మిర్చి వేసానండి. అలాగే 2 ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనెలో వేపి ఉంచుకున్నానండి. అలాగే ముక్కలు ఎక్కడ పుచ్చులు లేకుండా చూసుకుని నూనెలో వేసుకుని ముక్కల్ని మగ్గించుకుంటున్నానండి, వంకాయల్ని. అలాగే నేను చింతపండు కూడా నానబెట్టి ఉంచుకున్నాను. ఇందులో మనకి పచ్చివాసన అలాగే చప్పగా ఉండకుండా ఉప్పు, కారం, పసుపు వేయడం వల్ల లోపల స్టఫ్ చేయకపోయినా కూడా వంకాయలు టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనము పొట్టు తీసుకున్న పల్లీలు, అలాగే మనం డ్రై రోస్ట్ చేసుకున్న పొడి మసాలాలు ఉన్నాయి కదండి, అన్నీ కూడా వేసి ఇవి గ్రైండర్లో గ్రైండ్ చేశాను. అదే దాంట్లో మళ్ళీ ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా, అది కూడా మగ్గించాను. మీరు అదే పాన్లో వండుకోవచ్చు. నేనైతే ఇక్కడ మట్టి పాత్రలో వండుతున్నాను కాబట్టి ఇది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈ మసాలాలన్నీ ఇందులో కలుపుకొని ఇందులోని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నానండి. వేసుకుని ఇవన్నీ బాగా పట్టినట్టు కలుపుకున్నాను. అంటే నేను వంకాయ ముక్కల్లో ఆల్రెడీ నూనె, పసుపు, ఉప్పు వేసాను, అవి కూడా ఇక్కడ వేసుకున్నాను. ఇప్పుడు సరిపోకపోతే ఇందులో తర్వాత మళ్ళీ కలుపుకుందామని ముందు ఇవన్నీ వేసి చింతపండు గుజ్జు కూడా ఆ మసాలాల దాంట్లో అంతా కలిపానండి. ఆ నూనెలు ఉన్నదంతా కలిపి ఇందులో వేసేసాను. ఇక్కడ కొంచెం నాకు కారం, ఉప్పు తక్కువ పడితే కొంచెం వేసుకున్నానండి నేను. ఇక్కడ నేను కొంచెం ధనియా అలాగే పచ్చిమిరపకాయలు వేసి స్టవ్ వెలిగించానండి. చూడండి ఇది మగ్గిపోయింది. ఇది అయిపోయిన తర్వాత చూడండి లోపల వంకాయల్లో కూడా మసాలా వెళ్ళి చాలా గ్రేవీ రిచ్గా కనిపిస్తుంది. చూసారా, ఉడికిన తర్వాత లోపల మనం స్టఫ్ చేసినట్టే కనపడుతుంది. ఇది కిచడీలకు కూడా బాగుంటుందండి. కిచడీలో బగారా బైగన్ అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను సాయంత్రం కిచడీ వండుతాను. ఇప్పుడైతే నేను చూడండి ఇక్కడ ఎండబెట్టిన మేక మాంసం అండి, ఇది కబాబ్ అంటాము. ఉప్పు, కారం, పసుపు వేసి ఎండబెడతాము. అది కొంచెం వేపేటప్పుడు చిదగొట్టి వేయాలండి. వేయడం వల్ల బాగా రోస్ట్ అవుతుంది. బాగా నూనె వేడైన తర్వాత వేసి మనము కొంచెం సేపు చేస్తే వడియాల్లాగేనండి దింపేయచ్చు. ఇక్కడ నేను కొంచెం బంగాళదుంప వేపుడు అది చేశానండి. చూడండి ఇప్పుడు నేను తీసేస్తున్నాను. గుమ్మడి వడియాలు కూడా వేపాను, అలాగే పెరుగు మిరపకాయలు కూడా వేపానండి. చూడండి ఇవన్నీ కాంబినేషన్ దీంట్లో బాగుంటుంది. ఇందులో కోడిగుడ్డి, ఉల్లిపాయ అట్టు కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్.